ఎంఆర్ఎం. ఏంటి ఎంఆర్ఎం? మెన్స్ రైట్స్ మూమెంట్స్. సో ఇప్పుడు ఆడవాళ్ళకి ఎలా అయితే ఫెమినిజం అనే ఒక కాన్సెప్ట్ ఉందో, మన మగవాళ్ళకి కూడా ఒక సోషల్ అండ్ పొలిటికల్ మూమెంట్ అండి ఇది. మెయిన్గా మెన్ ఫేస్ చేసే జెండర్ బేస్డ్ ఇష్యూస్ హైలైట్ చేస్తుంది. ఫస్ట్ థింగ్, ఫ్యామిలీ చైల్డ్ కస్టడీ. డైవర్స్ ఆర్ సపరేషన్ తర్వాత కోర్ట్ మోస్ట్లీ మదర్స్కే పిల్లల తాలూకా కస్టడీ ఇస్తారు. ఫాదర్స్కి ఈక్వల్ రైట్ కావాలి అని డిమాండ్ చేస్తారు, కానీ రాదు. సో అక్కడ మనకి డిస్క్రిమినేషన్ అనేది కనిపిస్తూ ఉంది. రెండవది, ఫాల్స్ కేసెస్ ఆన్ మెన్. సో ఫాల్స్ డౌరీ హెరాస్మెంట్, మనం చేయకుండానే మన మీద ఫాల్స్ కేసు అనేది పెట్టడం జరుగుతుంది. ఫాల్స్ డొమెస్టిక్ వైలెన్స్, మనం ఏ రకంగా సరే చేయకపోయినా సరే అదొకటి జరుగుతూ ఉంది. ఫాల్స్ సెక్సువల్ హెరాస్మెంట్స్ ఉండొచ్చు, అందులో 10% వ్యక్తులు చేయొచ్చు, బట్ 90% మంది వ్యక్తులు కూడా ఇది రిఫర్ అవుతూ ఉంది. సో ఈ కేసెస్ అన్నీ కూడా మనం మెన్లో ఎక్కువ చూడగలుగుతూ ఉన్నాము. దీని నుంచి మనం మెన్ రక్షించుకోవాలి. అలాగే మెంటల్ హెల్త్, మెన్కి డిప్రెషన్ కానీ సూసైడ్ రేట్స్ కానీ చాలా ఎక్కువ ఉంటాయండి. కానీ సొసైటీలో మెన్ షుడ్ నాట్ క్రై. సో ఇది ఒక కాన్సెప్ట్ రావడం వల్ల వాళ్ళు ఎవరు హెల్ప్ తీసుకోలేకపోతూ ఉన్నారు. సో ఇదొకటి మనం ఆలోచించాల్సిన విషయం. అలాగే వర్క్ ప్లేస్ ఇష్యూస్ లైక్ డేంజరస్ జాబ్స్లో, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అవని, మైనింగ్ ఫీల్డ్ అవని, ఆర్మీ సెక్టార్ అవని ఎక్కువగా మెన్నే ఉంటారు, కానీ వాళ్ళ సేఫ్టీ గురించి చాలా తక్కువ డిస్కస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ అవేర్నెస్ అండి. బాయ్స్ డ్రాప్ అవుట్ రేట్స్ అనేవి చాలా ఎక్కువ పెరుగుతడం జరిగింది. ఎందుకంటే డిస్క్రిమినేషన్ ఇన్ స్కాలర్షిప్స్ అండి. అమ్మాయిలకి ఇస్తూ ఉన్నారు, అబ్బాయిలకి ఇవ్వట్లేదు. అండ్ మెయిన్గా నేను ఇది చేయడానికి కారణం ఏంటి అంటే ఎంఆర్ఎం మోటో. సో ఎంఆర్ఎం అంటే ఏంటి? మెన్ రైట్స్ మూమెంట్స్ అండి. అంటే ఈ ఫెమినిజం ఈజ్ అబౌట్ ఈక్వాలిటీ ఫర్ ఉమెన్, ఎంఆర్ఎం ఈజ్ అబౌట్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ఫర్ మెన్. సో దీనికోసం మనం పోరాడాలి. ఎంఆర్ఎం అండ్ ఫెమినిజం రెండు కూడా ఈక్వల్గా వర్క్ చేస్తే జెండర్ డిస్క్రిమినేషన్ అనేది ఉండదండి. సో దీన్ని మనం అవేర్నెస్గా తీసుకోవాలి, అలాగే సమాజంలోకి తీసుకెళ్ళాలండి. థ్యాంక్ యూ.